హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు హేమస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సూపర్ టేస్టీ, క్విక్ అండ్ ఈజీ వెజ్ నూడిల్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ అచ్చం బయట కొనే వెజ్ నూడిల్స్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసేద్దాం. వీటి కోసం నేను 200 గ్రామ్స్ నూడిల్స్ తీసుకున్నాను. వాటికి తగ్గట్టుగా వెజిటేబుల్స్ చూపిస్తున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి తీసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, బీన్స్ని నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అలాగే 3-4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. నూడిల్స్ని ఉడికించడం కోసం స్టవ్ పై ఒక పాత్రతో నీళ్లు పెట్టుకుని మరిగించాలి. మరుగుతున్న నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో నూడిల్స్ వేసుకొని నెమ్మదిగా వీటిని విడదీసుకుంటూ కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించాలి. ఈ నూడిల్స్ని మరీ మెత్తగా ఉడికించకూడదు. కాస్త పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వడగట్టాలి. ఇలా వడగట్టుకున్న నూడిల్స్లో చల్లని నీళ్ళు పోసుకొని ఇలా కడిగేయాలి. వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకుంటే ముద్దలు అయిపోతాయి. అందుకని కంప్లీట్గా వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు నూడిల్స్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక ఐరన్ కడాయిని పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకొని ఈ వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని తరువాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఇందులో వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసి రుచికి సరిపడే సాల్ట్, వేయించిన ధనియాల పొడిని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ని మరీ సాఫ్ట్గా అయ్యేలా ఫ్రై చేయకూడదు. నూడిల్స్లో ఈ వెజిటేబుల్స్ కాస్త పచ్చిగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో చల్లార్చుకున్న నూడిల్స్ని వేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని, 1 స్పూన్ సోయా సాస్ని, 1 స్పూన్ వెనిగర్ని, అలాగే నూడిల్స్ మసాలాని, కొంచెం బ్లాక్ సాల్ట్ని వేసుకొని ఇంకా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే నూడిల్స్ని ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే నూడిల్స్ అంత టేస్టీగా ఉంటాయి. బయట అయితే పెద్ద పెద్ద కడాయిల్లో వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారు. మనకి ఇంట్లో అవైలబుల్ ఉండవు కాబట్టి మీకు ఈజీగా ఉండడం కోసం ఒక 2 గరిటెలను పట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పైన చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని తింటే బయట నుంచి తెచ్చుకునే నూడిల్స్ టేస్ట్కి ఏమాత్రం తక్కువగా ఉండదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.